బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. కీలక అంశాలపై ఖర్గేతో రేవంత్ చర్చలు జరిపారు. రాష్ట్ర రాజకీయాలు, పార్టీ పరిస్థితి, ఎస్ఐఆర్ అంశంపై చర్చించారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. కీలక అంశాలపై ఖర్గేతో రేవంత్ చర్చలు జరిపారు. రాష్ట్ర రాజకీయాలు, పార్టీ పరిస్థితి, ఎస్ఐఆర్ అంశంపై చర్చించారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా బ్యూరో చీఫ్ రాజరెడ్డి అందిస్తారు. రాజరెడ్డి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నోవోటెల్లో కర్ణాటక గుల్బర్గా వెళ్తున్నటువంటి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ కలిశారు, భేటీ అయ్యారు. అయితే భేటీ అయిన సందర్భంలో రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలపైన చర్చించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో రానున్న రోజుల్లో ఎస్ఐఆర్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సర్వ్ పైన అప్రమత్తంగా ఉండాలనేది కూడా మల్లికార్జున ఖర్గే సూచించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సర్ వల్లనే ఓట్ల తొలగింపు వల్లనే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో, అదేవిధంగా అస్సాం ఎన్నికల్లో ఓటమి చెందారు అనేది కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో ఎలాంటి పరిస్థితి నెలకొందో తెలంగాణలో అలాంటి పరిస్థితి రాకూడదు అంటే ఖచ్చితంగా ఓట్ల తొలగింపప్పుడు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలనేది కూడా మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా సర్ను తీసుకుంది. ఈ యొక్క నేపథ్యంలో బిఎల్ఏలను కూడా నియమించింది. ఎక్కడికక్కడ ట్రైనింగ్లు కూడా ఇస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణలో కూడా చాలా అప్రమత్తంగా ఉన్నాము, ఎక్కడికక్కడ బిఎల్ఏలను నియమించాము, ట్రైనింగ్లు ఇస్తున్నాము అనేది కూడా ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరోవైపు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపైన ఆరా తీసినట్లు కూడా తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో కాసేపు సర్ పైన, అదేవిధంగా తెలంగాణ రాజకీయ వ్యవహారాలపైన చర్చించినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా కాసేపు భేటీ అయిన తర్వాత మళ్ళీ మల్లికార్జున ఖర్గే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి గుల్బర్గా వెళ్ళినట్లు సమాచారం తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.